ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలు నాయనా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ కృపా సహాయం దయచేశారు. అందును బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు నాయనా. అయ్యా, మంచి నిద్రతో మమ్మల్ని మా కుటుంబాన్ని భద్రపరిచారు, కాపాడారు. స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలంలో మరొక శ్రేష్టమైన, నూతనమైన, ప్రశస్తమైన దినములో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము ద్వారా తండ్రి భక్తుడు అంటున్నట్లుగా, నాయనా, ఈరోజు నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మాలో ఎవరు కూడా మాకే అంతా తెలుసు, మేము ఏదైనా చేయగలం, మేము ఏదైనా సాధించగలం, మా జ్ఞానమే కరెక్టు, మేము చేస్తున్న తలంపులే మాకు మంచి చేస్తాయి అని ఎవ్వరు కూడా ఆలోచించి పాపము చేయకుండా, అయ్యా, సమస్యల్లో పడిపోకుండా, శోధనలో ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో మేము చిక్కుపడకుండా, అయ్యా, మీ పైన ఆధారపడి మీ యందు భయభక్తులు కలిగి అయ్యా జీవించడానికి సహాయం దయచేయండి. మీ పైన ఆధారపడినప్పుడే, మీ పైన భయభక్తులు మీ కలిగి ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయినైనా. మా సొంత ఆలోచనలు మాకు నష్టాన్ని కలిగిస్తాయి, మాకు శోధనలు కలిగిస్తాయి, మాకు ఇబ్బందులు కలిగిస్తాయి తండ్రి. అందును బట్టి తండ్రి, మా సొంత ఆలోచనలు బట్టి ఎవ్వరూ ఈరోజు ముందుకు సాగకుండా మీ యందు భయభక్తులు కలిగి మీరు చెప్పిన ఆలోచన ప్రకారం జీవించే కృప దయచేయండి. ఈ ఉదయకాలాన్నే తండ్రి, ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారందరికీ మీ కృపా సహాయం దయచేయండి తండ్రి. ఏ ఆశతో, ఏ ఆలోచనతో, ఏ తలంపుతో ఈ రోజును వారు నూతనంగా ప్రారంభించారో వాటన్నిటిని వారి జీవితంలో జరిగించండి. ఏ సమస్య వారిని ఏమి చేయలేదనే దృఢమైన సంకల్పమును, విశ్వాసమును వారికి దయచేయండి. ప్రాముఖ్యంగా ఈ రోజున మీ నామాన్ని మహిమ పరిచే క్రియలు మాత్రమే మా ద్వారా మీరు జరిగించుకొనండి. అయా, మేము ఈ లోకస్తుల వలె, వారి వలె పాపం చేయకుండా, మాట్లాడకుండా, చెడు వైపు మరలకుండా మా సాక్ష్యాన్ని కాపాడుకునే హృదయాన్ని దయచేయండి. వాక్య జ్ఞానం దయచేయండి ప్రభువా. పనులన్నిటిని బట్టి కూడా